ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, శ్రావణ మాసం అంత ప్రత్యేకమైన మాసం అనుకుంటూ ఉంటాం కదా. వ్రతాలు, నోములు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నియమించబడ్డాయి. అలాగే దీని వెనకాల ఆరోగ్య సూత్రాలు కూడా ఏమన్నా ఉన్నాయా? ఎందుకు మన పూర్వీకులు శ్రావణ మాసానికి అంత పెద్దపీట వేశారు తెలుసుకుందాం. మనం మామూలుగా ఎప్పుడు చెప్పుకునేటట్టే శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం అని చెప్పుకుంటాం కదా. దానికి సంబంధించి శని ప్రధానంగా ప్రభావం చూపించే కాలం. అంచేత ఆ ప్రభావం లేకుండా ఉండడం కోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామిని పూజించమన్నారు. అది ప్రధానం, చాలా ముఖ్యమైనటువంటిది. కానీ మనం అంతా లక్ష్మీ ఆరాధనలో బిజీగా ఉంటాం అమ్మా. మంగళవారాలేమో అమ్మవారు కదమ్మా, గౌరీదేవి. శుక్రవారాలు లక్ష్మీదేవి, అవునా? సోమవారాలు శివుడు, శనివారం విష్ణుమూర్తి. చూడు, అందరు వచ్చేసారా? మొత్తం భగవంతుడి కుటుంబాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళకి చుట్టరికాలే ఉన్నాయి. మంగళవారం గౌరీదేవిని పూజించాలంటే ముందు శివుడిని పూజించాం, శివుడు గౌరీదేవి అయిపోయారు. గౌరీదేవికి సోదరుడుగా భావించబడేటటువంటి వెంకటేశ్వర స్వామి పూజ శనివారం చేసుకుంటున్నాం. ఆ లోపల ఆయన భార్య లక్ష్మీదేవి పూజ ముందు చేసుకుంటున్నాం. అందరూ చుట్టాలే. ఈయన రెస్ట్ తీసుకున్న టైంలో శని ఎందుకు మన మీద పడ్డారు కదమ్మా? అసలు ఇట్లా అట్లా డిజైన్ చేశారు. దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఇది అంతరిక్షానికి సంబంధించినటువంటి అంతరిక్ష విన్యాసాలు. అంతరిక్షంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎలా ఉంటాయో అలాగా. ఇప్పుడు ఈయన విశ్రాంతి తీసుకుంటున్నారంటే యోగ నిద్రలో ఉన్నాడే తప్ప మనలాగా తామసిక నిద్ర కాదు కదా. మరి గ్రహాలు వాటి పనివి చేస్తున్నాయి. శనిని కూడా విష్ణుమూర్తి ఎప్పుడూ తక్కువ చేయడం కానీ, పనికిరాదని చెప్పడం కానీ లేదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. శని నిజంగా చెప్పాలంటే క్రమశిక్షణలో పెడతాడు మనిషిని. డిసిప్లినేరియన్ అంటారు. మనం క్రమశిక్షణగా ఉంటే చాలా అద్భుతమైన ఫలాలు ఇస్తాడు. క్రమశిక్షణలో లేకపోతే కొంచెం కర్ర పుచ్చుకుని దారిలో పెడతాడు. మనమేమో మన ఏడిపిస్తున్నాడు అంటాం. దారిలో పెట్టేవాళ్ళు ఎప్పుడూ నచ్చారు కదా మనకి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు కనుక విశ్రాంతికి తోడ్పడేటట్టుగా ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేస్తారు. అటు గృహస్థులు కానీ, ఇటు సన్యాసులు కానీ. వ్రతాలు, నోములు ప్రత్యేకంగా శ్రావణ మాసంలోనే ఎక్కువ చూస్తాం. ఎక్కువగా ఆడవాళ్ళు చేసేవి ఎక్కువ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఏదో ఆరోగ్య సూత్రం ఉంది. శనివారం నాడు చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా ఆడవాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇంతకీ ఏమిటి, ఎందుకు ఇలా వ్రతాలు ఇవన్నీ చేయడం ఈ కాలంలో అంటే వానలు పడతాయి. ఇప్పట్లాగా కాదు. ఆ రోజుల్లో తడి ఉండేది నేల మీద, మట్టి నేల తడిగా ఉండేది. ఆ తడిలో తిరిగేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, చెరువు దగ్గరకో కాలువ దగ్గరకో వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఈ నీళ్లు తెచ్చుకునేటప్పుడు చెప్పులతో పెడతారా? బురదల్లో చెప్పులు వేసుకెడితే ఇంతే సంగతి. అసలు ఆడవాళ్ళు వేసుకోవడం తక్కువే. లేదు, దగ్గరలోనే ఉన్నా కానీ తడితడిగా ఉండడం వల్ల కాళ్ళు పాచిపోయే ప్రమాదం ఉంది. అంటే కాలివేళ్ల మధ్య పాయడం అంటారు, తెలుసు కదా. తడి అలా ఉండిపోయి అసలు అలా వెళ్ళని వాళ్ళకు కూడా పాచిపోతాయి. ఎందుకంటే వాతావరణం వల్ల అలా పాచిపోతాయి. నీళ్లల్లో తిరిగితే ఏం జరుగుతుంది? ఎక్కువసేపు నీళ్లలో కాళ్ళు కనుకున్నట్టయితే ఒంట్లో ఉన్నటువంటి కాల్షియం అంతా వెళ్ళిపోతుంది. అందుకని ముందర అక్కడ రక్షణ కలిగించాలి. ఆ రక్షణ కలిగించటం కోసం పసుపు వాడుకోమని చెప్పారు. తాను రాచుకోవటం, ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు రాయడం. దీనివల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, కాళ్ళకి మంచిది. పగుళ్ళు ఉండవు, పాయడం ఉండదు, పొళ్ళు ఉండవు. ఎంత నీళ్లల్లో తిరిగినా కాళ్ళు పాడవు. తర్వాత కాళ్ళ గోళ్ళ దగ్గర చిగుళ్ళకి గోళ్ళకి మధ్య మట్టి నిలిచిపోయి 100 సార్లు తిరుగుతూ ఉంటారు. బురదలో కడుగుతారు కానీ ఎక్కడో ఇక్కడ ఉంటాయి కదా చిగుళ్ళు అంటామే, ఈ చిగుళ్ళ మధ్య ఎక్కడో సన్నని దుమ్ము లాంటిది ఉండిపోవచ్చు. దాన్ని ఒండ్రుపోయడం అంటారు. అలాంటి చేసి గోరుచుట్లు అవన్నీ వస్తాయి. ఇవేమీ రాకుండా కాపాడేటటువంటిది పసుపు. ఈ పసుపును నలుగురికి ఇవ్వడం, తాము తీసుకోవడం. ఇలా కాలికి రాచుకోవడమే కాకుండా ఇతరులకి రాస్తారు గనక చేతులకు కూడా పసుపు బాగా ఉంటుంది. ఈ పసుపు కుంకాల వాడకం చాలా అధికంగా ఉండి స్త్రీలకి సంతోషం కలిగించడం, ఆరోగ్యం కలిగించడం ప్రధానం. దీంతో పాటుగా తాంబూలాలు ఇస్తారు. తాంబూలాల్లో ఏమిస్తారు? శనగలు,
నానబెట్టిన శనగలు, ఆకులు, వక్క, పండు. నిజానికి సున్నం కూడా ఇవ్వాలనుకో, అది ఇవ్వట్లేదు. ఏమిటి ఇది ఇవ్వడం? ఆడవాళ్లకుండే అనారోగ్యానికి కారణం ఏమిటంటే చంద్రదోషం, కుజదోషం ఎక్కువ శాతం కామన్ గా వచ్చేది, ఎక్కువగా ఉండేది. కుజుడు రక్తానికి అధిపతి గనక రక్తం స్త్రీలకి రక్తానికి ఉన్న సంబంధం మనకి బాగా తెలుసు. మరి ఆయన సరిగ్గా చూడకపోతే దీంట్లో ఈ స్రావంలో చాలా తేడా వస్తుంది. అంచేత ఋతు సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం. అది పోగొట్టాలి అంటే కుజుణ్ణి శాంతపరచాలి. కుజుణ్ణి శాంతపరచాలంటే వక్కలు దానం ఇయ్యాలి. వక్కలు అది. తర్వాత స్త్రీల యొక్క ఋతుక్రమాన్ని రెగ్యులేట్ చేసేది చంద్రుడు. చంద్రదోషం గనక ఉన్నట్టయితే 28 రోజులకు కాక ఎక్కువ తక్కువ డిస్టర్బెన్స్ వస్తాయి. కనుక చంద్రుణ్ణి శాంతపరచడానికి కావలసినవి దానం చెయ్యాలి. సూర్యుడు ఆరోగ్యకారకుడు, ఆరోగ్యం భాస్కరాది చేతనం కనుక ఈ 3 కలిపి ఆకు, ఒక్క, సున్నం కలిపి గనక మనం దానం చేస్తే వీళ్ళకి కుజదోషం, చంద్రదోషం, సూర్యదోషం పోతాయి. శనగలేమో గురుగ్రహానికి సంబంధించింది. ఆ గురువు అనుగ్రహం ఉంటేనే కదా మిగిలిన గ్రహాలన్నీ చక్కగా పనిచేస్తాయి. కనుక శనగలు దానం ఇస్తారు. ఇంకా శనగలు నానపెట్టి కూడా ఇస్తారు. అదొక విశేషం. ఏమిటి అంటే ఇవాళ ఇప్పుడు తీసుకెళ్తారు, నిన్న నానబెడతారు, ఇవాళ తాంబూలం ఇస్తారు, తాంబూలంలో తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పటికి కానీ రేపు పొద్దుటికి కానీ వాటిలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చేటట్టుగా ఉన్నటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో వీటిని తినడం వల్ల శరీరానికి కావలసినంత పుష్టి వస్తుంది. అటు పక్క ఇచ్చినటువంటి వాళ్ళకేమో గురుగ్రహ దోషం పోతుంది, తీసుకున్న వాళ్ళు తింటేనేమో ఆరోగ్యం కలుగుతుంది. కావలసినంత ప్రోటీన్ కదమ్మా శనగల్లో, శనగపప్పులో ఉండే ప్రోటీన్ ఇంత అంతా కాదు. ఇంత ప్రోటీన్ దానం చేస్తే తిన్నవాళ్ళకు ఉపయోగం. ఇటువంటి దానం చేస్తే బలవర్ధకమైన ఆహారం ఇచ్చినటువంటి పుణ్యము, గురుగ్రహ దోషం పోవడం, ఇవన్నీ ఒక పేరంటం చేసుకుని ఆడవాళ్లే తాంబూలాలు ఇచ్చుకోవడంలో ఉన్న విశేషం. మగాళ్ళు ఎందుకు ఎవరండి వ్రతాలు ఆడవాళ్ళే ఎందుకు చేస్తున్నారు? కుజదోషం, చంద్రదోషం ఉండేది ఆడవాళ్ళకి ఎక్కువ శాతం. అంచేత వీళ్ళు కనుక ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సూర్యుడు కూడా ఇవ్వాలని. ఎందుకు అంటే మరి ఈ రోజుల్లో చాలామందికి అలవాట్లేదేమో కానీ పూర్వం పీరియడ్స్ వచ్చినప్పుడు 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు స్నానం చేశాక చేసే మొదటి పని ఏమిటి? ఎవ్వరిని చూడడం ఏమీ చేయరు. స్నానం అవగానే వచ్చి సూర్యుడి వైపుకు తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుంటారు. ఆరోగ్యప్రదాత ఆయనే. మళ్ళీ నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాక, ఎటువంటి అనారోగ్యాలు రాక నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆయనకే దండం పెట్టుకుంటాం. కనుక ఇటు ఆరోగ్యం, అటు గ్రహ దోషాలు పోవడం, ఇటు పసుపు, కుంకుమ, పసుపు ఇవన్నీ వాడడం వల్ల, శనగలు పెట్టి తినడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. ఇది కారణం. అమ్మ మరి మామిడి తోరణాలు, ఇప్పుడు వేపాకు, మామిడి తోరణాలు కూడా ఇదే సీజన్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి కూడా ఏదో ఒక ఉందమ్మా. ప్రతి పండగకి మనం మామిడాకుల తోరణాలు కడతాం. కారణం ఏమిటంటే మామిడాకు చెట్టు నుంచి కోసిన వారం 10 రోజుల దాకా తాజాగా ఉంటుంది. మిగిలిన ఆకులేమో వెంటనే వాడిపోతాయి. పైగా దాని నుంచి వచ్చేటటువంటి ప్రాణవాయువు ప్రసారం అన్నది అది వాడిపోకుండా ఉన్నన్నాళ్ళు ఉంటుంది. కనుక నలుగురు ఇంటికి వచ్చినప్పుడు 10 మంది వస్తారు ఇంట్లో. ఇంతమంది గాలి పీల్చి వదులుతుంటే బొగ్గు పులుసు వాయువు ఎక్కువ ఉంటుంది. అందుకే 10 మందిలోకి ఎడితే పిల్లలకి తలనొప్పి వచ్చిందంట. వచ్చి ఫ్రెష్, అమ్మయ్య తాజా గాలి పీల్చాం, ఫ్రెష్గా ఉంది అంటారు. అంటే ఆ లోపల గాలి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మనకి ప్రాణవాయువు యొక్క శాతం తగ్గింది. అలా తగ్గకుండా ప్రాణవాయువు శాతం అలా కంటిన్యూస్గా ఉండాలంటే మామిడి ఆకులు ఉపయోగపడతాయి. అందుకని మామిడి ఆకులు పెడతారు. దుర్వాసన రానియదు. మామిడి ఆకు ఉన్న చోట దుర్వాసన రాదు. ఇంతమంది ఉంటే ఎవరో ఒకళ్ళకి కొద్దిగా శరీరంలోంచి దుర్వాసన వచ్చే లక్షణం ఉంది కదమ్మా. పాపం వాళ్ళు రోజు స్నానం చేసినా పూర్వజన్మల్లో ఏ సుగంధ ద్రవ్యాలు దొంగతనం చేశారో తెలియదు కానీ ఈ జన్మలో వాళ్ళ దగ్గర వాసన వస్తూనే ఉంటుంది కదా. మరి అట్లాంటి వాళ్ళు మనం కాదనిలే, వాళ్ళు మంచి వాళ్ళే ఈ జన్మలో. ఎలా చెప్తాను రావద్దని? ఇటువంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఈ దుర్వాసన లేకుండా ఉండడం కోసం మామిడాకులు కడతారు. సరిగ్గా చూస్తే గనక మనం అంతా ఎలా పుష్టిగా తయారవచ్చు. అవును, ఆషాఢ మాసం కూడా అంతే చేస్తారు కదమ్మా.
ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా వారు పసుపు కలిపిన నీళ్లు గుమ్మాల్లో పోసి వేపాకులు మామిడాకులు ఇవన్నీ పెట్టి మంచి బోనాలు చేసి అది కూడా పుష్టిగా ఉండడానికి వేసవి కాలంలో కోల్పోయినటువంటి శక్తినంతా ఈ పండగల పేరు చెప్పుకుని మనం చాలా పుష్టిగా తయారయ్యే ప్రయత్నం ఇది. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్తే.